అయోధ్య యాత్ర గురించి మహబూబ్ నగర్ నుండి బయలుదేరినప్పటి నుండి వీడియోలు చేయడం జరిగింది. మన ఛానల్లో అయోధ్య యాత్ర ప్లేలిస్ట్ నందు ఉంచడం జరిగింది. ఒకసారి చూడండి ఆ వీడియోలు. లతా మంగేష్కర్ చౌక్ ప్రివ్యూ వీడియోలో చూశాము. ఇప్పుడు మనము హనుమాన్గర్ అంటే హనుమాన్ దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము. మనకు కనిపిస్తున్న రైట్ సైడ్ రోడ్డు ద్వారా వెళ్తే హనుమాన్గర్కు చేరుకుంటాము. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అయోధ్యలోనే ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడి నుండే ఆంజనేయ స్వామి అయోధ్యని మొత్తం పర్యవేక్షిస్తుంటాడని భక్తుల విశ్వాసం. దేశ నలుమూలల నుండి రైల్వే డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేక రైళ్లు నడపడం వల్ల దేశ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు చేరుకోవడం జరిగింది. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిదే హనుమాన్గర్. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడి నుండి రైట్ సైడ్ వెళ్తే మనము రామ జన్మభూమి అయినటువంటి నూతనంగా నిర్మించినటువంటి రామాలయానికి చేరుకుంటాము. హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులు సుమారుగా 60 నుంచి 70 మెట్లు పైకి ఎక్కవలసి ఉంటుంది. ఇదే మనం చూస్తున్నదే ఆంజనేయ స్వామి దేవాలయం, హనుమాన్గర్ అంటారు. ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల చిన్నపాటి తోపులాట కూడా జరగడం జరిగింది. అందువల్ల వీడియో కొంచెం సేక్ అవుతుంది, ప్రేక్షకులు గమనించగలరు. ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా స్వీటును సమర్పిస్తారు భక్తులు.
ఇక్కడ నుండి మనం తర్వాత వెళ్ళబోయేది దశరథ్ మహల్కు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.